నెంబర్లు అండ్ నేమ్స్ తో సహా ఇచ్చాం. ఆధార్ కార్డులు తీసుకునేటువంటి హక్కు ప్రజల దగ్గర నుంచి ఎవరికి లేదు కదా, వాళ్ళ వ్యక్తిగత డేటా కలెక్ట్ చేయడానికి. ఫోన్ నెంబర్ సంతకాల సేకరణ చేసేటప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత మొబైల్ నెంబరు అండ్ సిగ్నేచర్ అండ్ వాళ్ళ ఏరియా తీసుకున్నాం. ఆ డిజిటల్ డేటా కూడా ఇచ్చాం గవర్నర్ గారికి. కావాలంటే మీకు ప్రొవైడ్ చేయమన్నా కూడా ప్రొవైడ్ చేస్తాం, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సంతకాల సేకరణ చేశారని వాళ్ళు ఆగేది లేదు ఏంటి, అలాగని చెప్పేసి పీపీపీ విధానాన్ని విత్డ్రా చేసుకునేది లేదు. ఇక్కడ సింప్లీ బికాస్ టెండర్లు ఆహ్వానించినప్పుడు వాళ్ళు రాలేదు, అదే చర్చ. అది రాలేదు అంటే దాని అర్థం మరి బెదిరింపు వలన రాలేదా అనే దాని గురించే ఇక్కడ నడుస్తుంది. లేదంటే కనుక ఆ టెండర్లో ఉన్నటువంటి విధి విధానాలు లేదంటే కనుక వాళ్ళకి వైబుల్ కాక రాలేదా అనేది చర్చ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని. ఓకే రైట్. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి పాలసీ డెసిషన్స్ కనుక మీరు అడ్డుకుని నిలబడితే అప్పుడు నిజంగానే నమ్ముతాం మీరు ఎవరి చేతిలోనూ లేరని చెప్పేసి. కానీ గత చరిత్ర అలా చెప్పడం లేదు. మీరు కూడా అక్కడ ఆ మోదీ చేతిలో ఉండే మోదీ చెప్పినట్టే వారికి అడుగులకు మడుగులెత్తుతూనే ఇన్ని సంవత్సరాలు గడిపారు, ఇప్పుడు కూడా గడుపుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మోడీ గారు ముందరే చెప్పారు, ప్రజా ప్రయోజనాలు మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు ఏ అజెండా లేదని స్పష్టంగా. వేరే అవసరం లేదు ఆన్సర్. ఓకే, సో ప్రజా ప్రయోజనాలతోనే ఇప్పటి వరకు సాగారు అనమాట, సొంత ఎజెండాలు ఏం లేవు. ఓకే బాజీ గారు, ఒకటి మనం ఫస్ట్ నుంచి కూడా పీపీపీ మోడల్ అనే దాని మీద మన కన్సర్న్స్ మనం వ్యక్తపరిచాం. కానీ ఒకసారి పాలసీ డెసిషన్ తీసుకున్నారు, ప్లస్ అక్కడ పార్లమెంటరీ స్థాయి సంఘంలో అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఉన్నారు, మరి వాళ్ళు కూడా కొన్ని రికమెండేషన్స్ చేశారు. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా పీపీపీ విధానంలో కొన్ని కాలేజీలు ముందుకు వెళుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇది అన్అవాయిడబుల్ అని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు ఈ ట్విస్ట్ని అలా చూడాలి. ఇది టెండర్ విధి విధానాలు నచ్చక రాలేదనుకోవాలా, లేదంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వస్తే కనుక నిజంగానే ఇబ్బందులు పడతామని చెప్పేసి టెండర్లలో సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదనుకోవాలా? ముందుగా సురేష్ గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులకి 24x7 వీక్షకులందరికీ శుభ సాయంత్రం, నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కాలేజీ నిర్వాహకుల్ని అరెస్ట్ చేస్తామో మేము వచ్చిన 2 నెలల లోపే అని బెదిరించినంత మాత్రాన దానికి భయపడి వీళ్ళు బిడ్స్ లో పాల్గొనలేదు అనుకోవడం అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చట్టపరమైన అధికారం ఉండదు, అరెస్ట్ చేసే అధికారం ఉండదు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక పాలసీ జీవో రిలీజ్ చేసిన తర్వాత ఆ జీవో అనుసరించి కాలేజీల నిర్మాణం కానివ్వండి, కోర్సుల ప్రారంభం అయిన తర్వాత దాని ఆ యజమానుల మీద చట్టపరంగా వాళ్ళ అతిక్రమణలు అనేగా ఉండదు, వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశమే ఉండదు. కాకపోతే ఆయన అతిశయోక్తిగా అలా అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని మార్చి దీంట్లో అవినీతి గనక చోటు చేసుకుంటే, లంచాలు తీసుకొని ఈ అలాట్మెంట్స్ జరిగితే వాళ్ళని ఆధారాలతో సహా మేము అరెస్ట్ చేస్తామన్నాం కానీ యాజమాన్యాలను అరెస్ట్ చేస్తామని అనలేదు అని కూడా మాట మార్చడం జరిగింది, కూడా అది గమనించాలి మనం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ బిట్స్ రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆ స్టేట్మెంట్ కి సంబంధం లేదనేది నా ఉద్దేశం అండి. ఇకపోతే మొత్తం 17 కాలేజీలు రాష్ట్రంలో శాంక్షన్ అయితే అందులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 7 ఫినిష్ చేశారని చెప్తున్నారు, ఇంకా 10 పెండింగ్ ఉన్నాయి. ఆ 10లో 4కి టెండర్లు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఆదోనిలో ఒకే ఒక్క బిడ్డరు వేశాడండి. ఆ తర్వాత మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఈ 4 సెంటర్స్ మాత్రమే టెండర్స్ ని పిలవటం జరిగింది. వీటిల్లో ఏంటంటే మిగతా 3 ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలేదు. దీనికి కారణాలు ఏంటంటే చాలా లోతుగా మనం విశ్లేషిస్తే గనక ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఈ నామ్స్ పెట్టిందో ఈ కాలేజీల నిర్వహణ కోసం నామ్స్ పెట్టిన నామ్స్ కానివ్వండి, ఫీజులు కానివ్వండి, అట్లాగే టెన్యూర్ ఈ కాలేజీలు అలాట్మెంట్ చేసిన 33 సంవత్సరాల టెన్యూర్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా వైబిలిటీ అనేది తక్కువ ఉంది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది బిడ్డర్లు దీంట్లో పాల్గొనలేదనేది అర్థమవుతాం. ఇక్కడ చూస్తే కనుక మరి ఇందాక వారు అంటున్నారు, ఏది మన
వైసీపీ మిత్రుడు. ఎందుకు మీ హయాంలో పూర్తి చేయలేకపోయారు? ఇప్పుడు 5,000 కోట్లు పెట్టలేని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఇవాళ మీరు 1 కోటి సంతకాలు సేకరించే అవసరం కూడా వచ్చి ఉండేది కాదు కదా. మీ హయాంలో 5 ఏళ్ల కాలంలో మీరు దాదాపు 9 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 9 ఏదో ఫిగర్స్ అటు ఇటు అంటున్నారు, అప్పు చేశారు, బటన్లు నొక్కారు, సంక్షేమాలు ఇచ్చారు. అట్లాంటిది ఒక 5,000 కోట్లు మీరెందుకు ఖర్చు పెట్టి ఈ 17 కాలేజీలను పూర్తి చేయలేకపోయారు? కారణం ఏంటి? కేవలం 7 ఎందుకు చేయగలిగారు? చిత్తశుద్ధి లోపించిందా, లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే పైనుంచి మోడీ గారు ముట్టుకాయలు వేశారా? అది తేలాలి. ఇక్కడ అయితే గల్లీలోనే ఉన్న నైనై అంటున్నారు, ఢిల్లీలో మాత్రం మీ ఎంపీ గారు సంతకాలు పెట్టి దీనికి యాక్సెప్టెన్స్ ఇచ్చారు. దీనికి ఏం సమాధానం ఎందుకు చెప్పరు? దీని మన తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు, మీ ఎంపీ ఎందుకు సంతకాలు పెట్టాడు అక్కడ ఢిల్లీలో అని. మరి దానికి పీపీపీ విధానానికి వాళ్ళు సై అన్నట్టే కదా. కాబట్టి ఏంటంటే ద్వంద్వ విధానాలతోటి అవలంబించి దాగుడు మూతలు ఆడి జగన్మోహన్ రెడ్డి గారు తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేక కేవలం 7 మాత్రమే అటెంప్ట్ చేసి మిగతా 10ని గాలికి వదిలేశారు. ఇవాళ దాన్ని రాజకీయం చేస్తున్నారు. అలా నేను పీపీపీ విధానాన్ని సమర్థించను. పీపీపీ విధానం, ప్రైవేటు విధానం రెండు ఒకటే ఆల్మోస్ట్ ఆల్. నేను ఎందుకు ఒకటి అంటున్నానంటే నేను చెప్తాను. పీపీపీ విధానంలో మరి ట్యూషన్ ఫీజు ఏదైతే ఫీజు ఉందో 5 లక్షల నుంచి 20 లక్షలండి. అదే ప్రైవేటు వైద్యశాలల్లో 7 లక్షల నుంచి 30 లక్షలు. పెద్దగా వేరియేషన్ లేదు. 5 లక్షలకి, 7 లక్షలకి, 20 లక్షలకి, 30 లక్షలకి. అంటే 5 లక్షలు ఏంటంటే కన్వీనర్ కోటా, దానికి కూడా కన్వీనర్ కోటా ఉంటుంది, బి కేటగిరీ ఉంటుంది, సి కేటగిరీ ఉంటుంది. 3 కేటగిరీస్ ఉంటాయి ప్రైవేట్ లో. కానీ దీంట్లో ఏంటంటే మరి సేమ్ ఆల్మోస్ట్ ఆల్ 30 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు వేరియేషన్. అట్లా కోర్సు మొత్తానికి కూడా 90 లక్షల వరకు పీపీపీలో పెట్టారు ఫీజు. ఇది 1.5 కోటి, ఏది ప్రైవేట్ వైద్యశాలలో 1.5 కోటి. కాబట్టి పెద్దగా రెండింటికి వేరియేషన్ ఉండదు. ఈ పీపీపీ విధానంలో వైద్యశాలలు నడిపినా కానీ అది పేద మధ్య తరగతి వాళ్ళకి పెనుభారమే. అది కొంచెం ప్రైవేట్ కంటే కూడా కొంచెం తగ్గుతుంది, పెనుభారమే. ఏటా 90 లక్షలు ఖర్చు పెట్టాలంటే కోర్సు మొత్తానికి అంత ఈజీ కాదు. అది నేను ఎంబీబీఎస్ మాట్లాడుతున్నా. పీజీకి వెళ్తే ఇంకా దాదాపు చాలా రేంజ్ లో ఉంది అది ఖర్చు. కాకపోతే ఎందుకు మరి ఈ బిడ్డర్లు వీళ్ళకి 33 సంవత్సరాలకే లీజుకి ఇచ్చారు. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ మూలధనం వ్యయంలో కూడా ఎక్కువ బాధ్యత ప్రైవేట్ కాలేజీ ఈ పీపీపీ ఏదైతే బిడ్ని గెలుపొందుతారో వాళ్ళకే అప్పచెప్పారు. అలాగే ఈ సీట్లు కూడా ఏంటంటే ఎక్కువ శాతం సీట్లు కన్వీనర్ కోటాకి అలాట్మెంట్ చేయాలని చెప్పేసి నామ్స్ విధించారు. స్టైఫండ్ ఇవ్వాలి. జనరల్ గా ఏంటంటే ప్రైవేట్ కాలేజెస్ లో స్టైఫండ్ ఎవరు స్టూడెంట్స్ కి నెల ఇచ్చేది ఎగ్గొట్టేసి తిరేస్తారు వాళ్ళే. అది దాదాపు సంవత్సరానికి పీజీలకి అయితే 1 లక్ష రూపాయల పైన ఉంటుంది, వీళ్ళకైతే 40,000 ఎంతో ఉంటుంది ఎంబీబీఎస్. ఇదంతా కూడా ఇచ్చినట్టు దొంగ సంతకాలు పెట్టుకొని కాలేజీ యాజమాన్యాలే మేచేస్తారు. కానీ ఖచ్చితంగా ఈ స్టైఫండ్ ఇవ్వాలన్న ఒక నామ్ పెట్టారు. ఇది ఒక ఆటంకం, వాళ్ళకి వచ్చే ఫండ్స్ పోతాయి. కాబట్టి ఏంటంటే ఇది వైబిలిటీ కాదు. ఇది అందులో 33 సంవత్సరాలు. తర్వాత ఇంకొకటి కూడా ఉంది దీంట్లో ఏంటంటే హాస్పిటల్స్ నిర్వహణ కూడా నామ్స్ పెట్టారు. హాస్పిటల్స్ 10 సంవత్సరాల్లో 420 పడకలు, అట్లాగే 220 పడకలు, అట్లాగే 5 ఏళ్లలో 100 సీట్లతోనే నిర్వహించాలి. యాక్చువల్ గా సీట్లు 150 సీట్లు ఉంటాయండి మెడికల్ కాలేజీలో. 100 సీట్లతోటే 5 ఏళ్ల పాటు నిర్వహించాలి అనేది ఒక నామ్ ఉంది. ఈ నామ్స్ వైబిలిటీ కాక బిడ్డర్లు అంత ఉత్సాహం చూపించట్లేదు. ఎందుకంటే ఇవాళ మెడికల్ కాలేజీల మీద చాలా ఇన్కమ్ వస్తూ ఉంది మేనేజ్మెంట్ కి. చాలా ఇప్పుడు మీరు పీజీ కావాలంటే 3 కోట్లు, జనరల్ మెడిసిన్ సీట్ కావాలంటే పీజీలో 3 కోట్లు కట్టాలి, 2 నుంచి 3 కోట్లు కాలేజీని బట్టి. మిగతా కూడా 1.5 కోటి తక్కువగా పీజీకి ప్రైవేట్ గా లేదండి. సి కేటగిరీలో సీట్లు లేవు. నేను ఆ పిల్లలు చదివించాను కాబట్టి ఆ అనుభవంతో నేను చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే వీళ్ళకి కోటానికి దాదాపు చాలా సీట్లు వీళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. కొద్ది సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో ఇస్తారు. అది కూడా మిగిలిపోయి బి కేటగిరీ కూడా చాలా కాస్ట్ అండి. బి కేటగిరీలో కూడా 40 లక్షలు పెడితేనే పీజీ కోర్స్ కంప్లీట్ అవుతుంది పీజీలో మినిమం. సో ఏంటంటే ఇవన్నీ కూడా అదే కనుక గవర్నమెంట్ ఆధ్వర్యంలో కనుక నడుపుతుంటే కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే కాలేజీల్లో సి కేటగిరీ ఉండదు, బి కేటగిరీ ఉండదు. మొత్తం గవర్నమెంట్ ఏదైతే మెరిట్ ప్రకారంగా
ఏదైతే మార్కులు తెచ్చుకుంటారో నీట్ ఎగ్జామ్ లో వాళ్ళకే అలాట్మెంట్ చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఈ కాలేజీలు కనుక 17 కాలేజీలు నిర్మిస్తే చాలా మంది పేద మధ్య వాళ్ళు, మెరిట్ వచ్చిన వాళ్ళు, మార్కులు తెచ్చుకున్న వాళ్ళు, ఇంటెలిజెన్స్ డాక్టర్లుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది డిఫరెన్స్ దీనికి దానికి. కాకపోతే ఏంటంటే అదే నేను ప్రశ్నిస్తున్నాను, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన గగ్గోలు పెడతా ఉన్నారు. మరి ఆయన ఆధ్వర్యంలో ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఎందుకు వాడుకోలేకపోయారు? 17 కాలేజీల్ని యుద్ధ ప్రాతిపదికన ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ మీద ఎందుకు ఆయన హయాంలో కట్టలేకపోయాడు? దీనికి సమాధానం చెప్పాలా వైసీపీ మిత్రుడు? ఎందుకు కట్టలేకపోయారు? డబ్బులు లేవా? మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. మీరు 9 లక్షల కోట్లు అప్పులు చేశారు. బట్టలు నొక్కి పేదవాళ్ళకి వివిధ స్కీముల కింద డబ్బులు వేశారు. వృధా ఖర్చు చాలా జరిగింది. అటువంటిప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక 5,000 కోట్లు పెట్టి 17 కాలేజీలో ఎందుకు నిర్మించలేకపోయారు? పూర్తి ఎందుకు చేయలేకపోయారు? మీరు పూర్తి చేసి ఉంటే ఇవాళ రచ్చ ఉండదు కదా, ప్రజలకు మేలు జరుగుతుంది కదా. మీ ఫెయిల్యూర్ కాదా పూర్తి చేయలేకపోవడం? ఎవరికి భయపడి పూర్తి చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలి. ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇది టెండర్ల విధానాల్లో కొద్దిగా మార్పులు చేసి మళ్ళీ రీటెండర్స్ పిలిచే ప్రయత్నం చేస్తుంది. సో అట్లాగే నేను అనుకోవటం ఏదైతే ఫీజు స్ట్రక్చర్ లో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. అదే గనక జరిగితే వాళ్ళకి లాభం చేకూరిస్తే బిడ్డలు రాలేదని చెప్పేసి ఏదైతే ప్రైవేటు యాజమాన్యాలు ముందుకు రావట్లేదు కాబట్టి వాళ్ళు బిడ్డింగ్ ని వాళ్ళు రిజెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి అనుకూలమైన విధానాలను రూపొందిస్తే మళ్ళీ ప్రైవేట్ కాలేజీలు అవుతాయే తప్ప పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాలేజీలుగా అవు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఏదైతే నామ్స్ పెట్టిందో ఆ నామ్స్ మీదే నిలబడాలని మేము కోరుకుంటున్నాము. ఆ నామ్స్ ప్రకారంగానే మీరు ప్రైవేటు వ్యక్తుల్ని ఆహ్వానించండి. అట్లాగే ఫెసిలిటీస్ కూడా ప్రాపర్ గా ఉండాలి. పేద మధ్య తరగతి వాళ్ళకి సీట్లు పెంచాలి. ఆ కన్వీనర్ కోటా సీట్లు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మీరు సబ్సిడీ ఇవ్వండి. వాళ్ళ నిర్వహణలో గవర్నమెంట్ సబ్సిడీ పోర్షన్ ఆఫ్ ది అలాట్మెంట్ ఫండ్స్ పెంచండి. పెంచి అది ప్రజలకి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అనుకూలమైన విధానాన్ని మీరు అవలంబించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అట్లాగే ఏంటంటే ఎక్విప్మెంట్స్ విషయంలో కూడా హెవీ ఎక్విప్మెంట్స్ కూడా అవసరం. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి పెట్టరు. మీరు ఏ ప్రైవేట్ కాలేజీలోకి వెళ్ళినా అక్కడ హాస్పిటల్ ఎక్విప్మెంట్లు చాలా పేలవంగా ఉంటాయి. అదే మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోకి వెళ్తే అద్భుతమైన ఎక్విప్మెంట్ ఉంటుంది. అక్కడ టాప్ మెరిట్ లో చదువుకొని మార్కులు తెచ్చుకున్న వాళ్ళే డాక్టర్లుగా ఉంటారు అక్కడ గవర్నమెంట్ కాలేజీలో. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, ఎవరికైనా మెరిట్ స్టూడెంట్ వచ్చాడు అంటే ఫస్ట్ గవర్నమెంట్ గుంటూరు మెడికల్ కాలేజీనో, విజయవాడ సిద్ధార్థానో, హైదరాబాద్ లో అయితే ఉస్మానియానో అది ఆశిస్తాడు అక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్ లోనే క్వాలిఫైడ్ స్కిల్డ్ డాక్టర్స్ వెళ్తారు, ఆసక్తి చూపిస్తారు. ప్రైవేట్ లో చూపించరు. కాబట్టి ఏంటంటే నేనేం చెప్తానంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. మరి ఎంతో మంది ప్రజలు ఈ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చూపించుకోవాలా, వాళ్ళ వైద్యం చేయించుకోవాలా. కాబట్టి ఏంటంటే అక్కడ కావాల్సిన టాప్ మోస్ట్ ప్రయారిటీ తోటి టాప్ క్వాలిటీ ఎక్విప్మెంట్ ని ప్రొవైడ్ చేయాలి ప్రభుత్వం. అది ప్రైవేట్ వాళ్ళు చేయలేదు. కాబట్టి ఈ బిడ్లు వీటిని దూరంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఈ నామ్స్ అన్ని కూడా మార్చి అది ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి బోధనాసుపత్రులకు ఉన్న ఫెసిలిటీస్, సీట్ల రేషియో, ఎక్విప్మెంట్, క్వాలిఫైడ్ ఏదైతే వీళ్ళు ఫ్యాకల్టీ వీటన్నిటిని ప్రొవైడ్ చేసి వీళ్ళు ఆసక్తిగా బిడ్లలో పాల్గొనాలి అంటే వాళ్ళకు కూడా వైబిలిటీ ఉండే విధమైన నామ్స్ ని మార్చి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సురేష్ గారు.